హలో అండి, గోధుమ రవ్వతో ఎప్పుడైనా కేసరి చేస్తారా? చేయకపోతే చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారండి, ఏదైనా కావాలని అడిగారనమాట. నేనైతే గోధుమ నూకతో కేసరి అయితే చేస్తున్నాను అనమాట. ఈ కేసరి కోసం పొయ్యి మీద గిన్నె పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని అయితే వేపించుకొని తీసేసుకున్నానండి. అందులోనే 1 కప్పు నూక అయితే వేసుకుని బాగా వేపుకోవాలి. నూక మాడిపోకుండా ఇలా దోరగా వేపించుకోవాలండి. వేగిన తర్వాత 3 కప్పుల నీళ్ళు వేసుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇది ఉడికేలాగా వేరొక గిన్నెలో 1 కప్పు బెల్లం వేసుకుని కొన్ని నీళ్ళు అయితే వేసుకుని పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటే, పాకం వచ్చిన తర్వాత ఇందులోకి వడపట్టేసుకోవాలండి. నూకలోకి వడపట్టేసుకుని బాగా కలుపుకుని 1 పావు చెంచా యాలక్కాయల పొడిని వేసుకుని కలిపేసుకుని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలిపేసుకుంటే అంతేనండి, గోధుమ నూక కేసరి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి.